అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే పెన్షనర్లకి గుడ్ న్యూస్, అక్టోబర్ 1 నుంచి చెల్లింపులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డిఏ పెంపుపై స్పష్టత వచ్చేసింది. ఇక 7వ వేతన సంఘం సిఫార్సుల్లో భాగంగా ఈ ఏడాది 2వ విడత డిఏ పెంపు 4% ఉండనుంది. ఇక కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రకటన వెలువడనుంది. అంటే ఈసారి దసరా, దీపావళి పండుగలకు బంపర్ బహుమతి లభించనుంది. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా మహమ్మారి సమయంలో 18 నెలల డిఏ పెండింగుల్లో ఉంది. అది ఇప్పటికీ చెల్లించలేదు. డిఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈసారైనా కేంద్ర ప్రభుత్వం 18 నెలల బకాయిలపై నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. అదే జరిగితే డిఏ 54% అవుతుంది. నిబంధనల ప్రకారం డిఏ 50% దాటితే మొత్తం డిఏను బేసిక్ శాలరీలో కలిపి తిరిగి 0 నుంచి లెక్కిస్తారు. కానీ ఈసారి అలా వేస్తారా లేక 54% డిఏ ఉంటుందా అనేది ఇంకా స్పష్టత అయితే రాలేదు. అయితే ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా డిఏ ఎంత పెరుగుతుందనేది నిర్ణయం అవుతుంది. ఈసారి డిఏ 3 నుంచి 4% ఉండవచ్చని ఉద్యోగులు అంచనా వేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు 4% డిఏ పెరగొచ్చని తెలుస్తుంది. ఇక ఇప్పుడు 2వ విడత జూలై డిఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ అంటే ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఉండొచ్చని తెలుస్తుంది. అటు పెన్షనర్లకు కూడా డిఆర్ పెంపు అయితే ఉంటుంది. ఇక మొత్తానికి దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి లభించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా 2 సార్లు పెరుగుతుంది. జనవరి, జూలై నెలలో ఈ పెంపు ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో 4% డిఏ పెరగడంతో 50%కి చేరుకుంటుంది. ఇక జనవరి డిఏ పెంపు ప్రకటన మార్చిలో వెలువడింది.